గౌతమ బుద్ధుడు అమృత పలుకులు. ఏదైనా పరీక్షించవచ్చు, కానీ మనిషి సహనాన్ని మాత్రం ఎప్పుడూ పరీక్షించకూడదు. అది విలువైన బంధాలను దూరం చేస్తుంది. మనస్సుకి విశ్రాంతి, మనిషికి శాంతి కావాలనుకుంటే ఎంతవరకు అవసరమో అంతవరకే ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. వేలాది వ్యర్థమైన మాటల కన్నా శాంతిని, కాంతిని ప్రసాదించే మంచి మాట ఒక్కటి చాలు. తెలివైన వ్యక్తికి అన్నీ తెలియవు. మూర్ఖులు మాత్రమే తమకు అన్నీ తెలుసని అనుకుంటారు. దేవుడు నీకు అనుకున్నంత ధనం ఇవ్వకపోవచ్చు, కానీ కోరుకున్న దానికంటే ఎక్కువ మంచి గుణం ఇచ్చినప్పుడు అది అదృష్టంగా భావించు. జీవితం అంటేనే పోరాటం. అలాంటప్పుడు స్వార్థం కోసమో అధర్మం కోసమో ఎందుకు పోరాటం చేస్తావు? ఆ పోరాటం ఏదో ధర్మం కోసం పోరాడు. ఒకరోజు బుద్ధుణ్ణి ఒకరు అడిగారట, నువ్వు మెడిటేషన్ చేసి ఏం పొందావని. దానికి బుద్ధుడు సమాధానం ఇస్తూ, ఏమీ పొందలేదు, కానీ నేను పోగొట్టుకున్నవి మాత్రం చెప్పగలను. అవి కోపం, ఒత్తిడి, నిరాశ. ఆందోళన, చావు, భయం. వాటిని మానవుడు ద్వేషంతో ధనవంతుడు కాలేదు, కోపంతో గుణవంతుడు కాలేడు, కానీ మంచితనంతో మాత్రం మాధవుడు కాగలడు. చాలా బాగున్నాయి. కోపం రావడం మానవ సహజం. అయితే దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవడమే విజ్ఞత. అబద్ధానికి అభిమానులు ఎక్కువ, నిజానికి శత్రువులు ఎక్కువ. ఏ వ్యక్తి పవిత్రమైన ఆలోచనలతో మాట్లాడినా లేక పని చేసినా ఎప్పటికీ అతనిని విడువని నీడలాగా ఆనందం అతని వెన్నంటే ఉంటుంది. చాలా బాగా చెప్పాడు గౌతమ బుద్ధుడు. ప్రియమైన వారి వల్ల మనకు ఆనందమే కాదు, దుఃఖము, వ్యాకులత, బాధ, కష్టాలు కూడా సంభవిస్తాయి. చాలా బాగా చెప్పాడు. ఒక మనిషి గురించి మరొక మనిషికి జీవితాంతం గుర్తుండిపోయే రెండు విషయాలు: చేతితో చేసిన సాయం, మాటతో మనసుకు చేసిన గాయం. నీవు సంతోషంగా ఉండు, దాన్ని నలుగురితో పంచుకో. అదే అసలైన సంతోష రహస్యం. అనుక్షణం ద్వేషించుకుంటూ కల్తీ మనుషుల మధ్య ఇష్టం లేకుండా జీవించడం కంటే నిన్ను నువ్వు ప్రేమించుకుంటూ ఒంటరిగా జీవించడం మేలు. చాలా బాగా చెప్పాడు. ఇతరులు నిన్ను రెచ్చగొట్టినా చిరాకు పడి పరుష భాషలతో సమాధానం చెప్పకు. సానుకూల ఆలోచనలో ఉన్నవారికి ఆనందం నీడలా వెంటే ఉంటుంది. గతాన్ని తలచడం మానుకో, భవిష్యత్తు గురించి కలలు కను, ప్రస్తుతంపై మనసు లగ్నం చెయ్యి. పుకార్లు శత్రువుల ద్వారా పుట్టి, అజ్ఞానుల ద్వారా పాకి, మూర్ఖుల ద్వారా అంగీకరించబడతాయి. చూడండి ఎంత బాగా చెప్పారు. ఎక్సలెంట్గా ఉంది. అంకెలతో దేనినైనా నిరూపించవచ్చు, ఒక్క నిజాన్ని తప్ప. జీవితం అనే రంగస్థలంలో నటన రాక నన్ను ముందుకు తోస్తూ నీవు ఇంకెన్ని నాటకాలు వేద్దాం స్వామి. భక్తుడుకు అట్లా మాట్లాడుతున్నారు. ఏ క్షణం నుంచి మన మనసు ఎదుటివారి మంచిని కోరుకుంటుందో ఆ క్షణం నుంచే మన మనసుకు సంతోషం ప్రారంభం అవుతుంది. ఏ విద్యను అయినా నేర్పేవాడు మంచి గురువు అయితే నేర్చుకునేవాడు అంతకు మించిన గురువు అవుతాడు. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనుకుంటూ పోతే సగం జీవితం అయిపోతుంది. అసలు నువ్వేమనుకుంటున్నావో అది నువ్వు మొదలుపెట్టు, కనీసం ఏదో ఒకటన్నా అవుతుంది. హింస అంటే శారీరకమైనదే కాదు, మాటలతో ఎదుటివారిని బాధ పెట్టినా అది హింసే అవుతుంది. అంతే కదండి మరి. శరీరానికి మరణం ఒక్కసారి మాత్రమే, కానీ మనసుకు తప్పు చేసిన ప్రతిసారి మరణమే. ప్రక్కవాడు ఏడుస్తుంటే ఆనందించకు,
ఎందుకంటే నీకు నీకు ఎందులోనైతే ఆనందం కలుగుతుందో దేవుడు నీకు అదే ప్రసాదిస్తాడు. బాగా చెప్పారు. మనుష్యుడు తన నిశ్చల మనసుతో పూర్తి నమ్మకంతో ప్రయత్నం చేయకుంటే అనుకున్న లక్ష్యం సాధించలేడండి. చాలా బాగున్నాయి. ఇవండి గౌతమ బుద్ధుడు అమృత పలుకులు. చాలా బాగున్నాయి కదండి. బాయ్ అండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.